అనగనగా ఒక చిన్న గ్రామంలో ఎంతో పురాతనమైన శ్రీకృష్ణ దేవాలయం ఉండేది. ఆ దేవాలయం చాలా పవిత్రమైనది. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం. భక్తులతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. కాని ఆ ఆలయం గురించి గ్రామస్థులు ఒక విచిత్రమైన విషయం చెప్పుకునేవారు. ప్రతిరోజూ అర్ధరాత్రి సమయంలో ఆలయం లోపల నుండి మధురమైన వేణుగానం వినిపించేది. అందులో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ సమయంలో ఆలయంలో ఎవ్వరూ ఉండరు. దేవాలయ తలుపులు బయట నుండి తాళం వేసి ఉంటాయి. మొదట గ్రామస్థులు అది గాలి శబ్దమేమో అనుకున్నారు. కాని ప్రతి రాత్రి అదే సమయానికి అదే మధురమైన వేణుగానం వినిపించడంతో అందరికీ భయం మొదలైంది. ఒకరోజు గ్రామంలోని ధైర్యమైన యువకుడు, "ఈ రహస్యమేమిటో నేను తప్పకుండా తెలుసుకుంటాను" అని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి భారీ వర్షం పడుతోంది. ఆకాశంలో మెరుపులు, ఉరుములు, చుట్టూ భయంకరమైన చీకటి. అయినా ఆ యువకుడు ధైర్యంగా శ్రీకృష్ణ దేవాలయం బయట దాక్కుని అర్ధరాత్రి కోసం ఎదురుచూశాడు. సరిగ్గా 12 గంటలయ్యాయి. అప్పుడే ఆలయం లోపల నుండి ఎంతో మధురమైన వేణుగానం వినిపించడం ప్రారంభమైంది. ఆ సంగీతం విన్న వెంటనే ఆ యువకుడి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. భయంతో వణుకుతూ నెమ్మదిగా దేవాలయం తలుపుల దగ్గరకు వెళ్లి లోపల చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతను ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. శ్రీకృష్ణుని విగ్రహం ముందు ఒక చిన్న వేణువు గాల్లో తేలుతూ స్వయంగా సంగీతం వాయిస్తోంది. ఆలయం మొత్తం దివ్యకాంతులతో ప్రకాశిస్తోంది. చుట్టూ నెమళ్ళు, మధురమైన ఆధ్యాత్మిక సంగీతం. ఆ యువకుడు భయంతో వెనక్కి తగ్గబోతుండగా ఒక దివ్యమైన మృదువైన స్వరం వినిపించింది. "భయపడకు, నిజమైన భక్తి ఉన్న చోట నేను ఎప్పుడూ ఉంటాను" అని. ఆ మాటలు విన్న వెంటనే ఆ యువకుడి కళ్లలో ఆనందభాష్పాలు వచ్చాయి. ఆ రోజు నుండి అతను ప్రతిరోజూ శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్లి భక్తితో ప్రార్థించడం ప్రారంభించాడు. కొద్ది రోజులకి ఆ గ్రామంలోని ప్రజల జీవితాల్లో ఆశ్చర్యకరమైన మార్పులు రావడం మొదలయ్యాయి. ఎందుకంటే అక్కడ స్వయంగా శ్రీకృష్ణుని దివ్యకృప ఉందని అందరూ నమ్మారు. మన హృదయంలో నిజమైన భక్తి ఉంటే భగవంతుడు ఎప్పుడూ మన వెంటనే ఉంటాడు. జై శ్రీకృష్ణ. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోలు చూడటానికి మా మన వరల్డ్ ఛానల్ని లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి.